హాయ్ గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ లాస్ట్ వీడియో ప్రకారం మనోడికి పవర్ పికర్స్ వచ్చేసారు. చాలా రోజులు అయిపోయింది, బట్ వాడు నాకు చెప్పలేదు అనమాట. అండ్ నేను కూడా మర్చిపోయిన ఒక 3 days తర్వాత వాడికి పవర్ పికర్స్ రావాలి, వీడియో పెట్టాలి, మళ్ళీ అందరూ వెయిట్ చేస్తుంటారు అని. అండ్ ఇప్పుడు మళ్ళీ న్యూగా ఇంకో వీడియోతో వచ్చేసాం. మనోడు ఎలా ఉన్నాడో చూద్దాం. నాకు చెప్పకుండా అప్పుడేను పవర్ పికర్స్ అయితే తెచ్చేసుకున్నాడు. ఓకే అయితే వీటి దాంట్లోనే ఒక మంచి అటాక్ వెళ్దాం. మన లక్ ఎలా ఉందంటే అలా ఉంది గైస్. ఈ బెలూన్స్ తాపే వాళ్ళే లేరు. ఇలాంటి టైముల్లోనే మనం బాగా యూజ్ చేసుకోవాలి. త్వరగా రెండింటిని కొట్టేయమ్మా, ఏంటో పవర్ పికర్ పంపిస్తాం. సూపర్. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళిపోండి. ఇప్పుడు కొద్దిగా కదా దిక్కు అంతే. ఇంకా ఇప్పుడు ఇటువై నుంచి ముగ్గురిని పంపించేద్దాం. ఇటువై నుంచి నేను ఒకదాన్ని పంపిద్దాం. పవర్ పీక్ ఇక్కడ ఉంది కాబట్టి పవర్ పీక్ అనేది ముగ్గురు ఉంటుంది. ఇలా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక దాన్ని యూజ్ చేసేద్దాం. ఇంకొక దాన్ని కూడా యూజ్ చేసేద్దాం. అండ్ అంతే వచ్చేసాయి. ఇక మందే గేమ్ మనం సరిగ్గా చూసాడితే. అంతే అయిపోయింది గేమ్ అంతే. అరే ఇలాంటి వాళ్ళు మాత్రం మారరు గైస్. ఇలాంటి బత్తాయి వాళ్ళు మాత్రం మారరు గైస్. సర్లేండి గైస్, రండి. మా దగ్గర ఒక పవర్ పీక్ ఉంది, దాన్ని కనెక్ట్ చేస్తాం. పవర్ పీక్ ఉంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తాం. అంటే 2 పవర్ పీకర్స్ని సూపర్గా సెట్ చేస్తాం. సూపర్ పికా, ప్లీజ్ ఒక్క పికా. పవర్ పికాస్ అంటే ఏంటో అనుకున్నా, గట్టి కొడుతుంది. నైస్. నేను గేమ్ అంతే గైస్. నోబడీ కెన్ స్టాప్ us. వావ్, ఈ పవర్ పికాస్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. పవర్ పికాస్ ఎప్పుడు అన్లాక్ చేయలేదు గైస్. చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఆడాను కానీ ఛానల్కి రేట్ చేయకముందు. ఓకే అయితే మనోడికి 6 stars అయితే తెప్పించేసాం. 26 ఎవరి గైస్ వాళ్ళు రిప్లైలు చూద్దామనండి. నాకు అఫీషియల్. ఓ నైస్. చూద్దాం రోజులు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుందో, మీరేంటి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేసాయో, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేసిందో. అరే ఇలాంటి పవర్ఫుల్ పీసెస్ ఉంటే కొట్టలేదంటే మీరు వేస్ట్ ఉంటాం. వేస్ట్ చేసాడు. మంచిగా బక్రాగా దొరికాడు గైస్. ఓ మై గుడ్నెస్. ఓ ఈ 2 చాలా దారుణంగా ఆడుతుంది. నైస్. టౌన్ హాల్ కొడుతుంది. నాకు మంచి టైం. యా 26 అవుట్. నైస్. రూలే చెప్పాను గైస్, మంచి సెటప్ ఇది. వాడు ఇక్కడ పెట్టాడంటే కనుక ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా వస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి దీంట్లో కూడా మొత్తం చచ్చిపోయాడు. నిజంగా చాలా మంచి ప్లాన్ ఇది. యూస్ చేసిన ప్లాన్ టౌన్ హాల్, ఐ మీన్ క్లాష్ ఆఫ్ క్లాన్స్లో. ఇంకొక అటాక్ వెళ్ళి 3 stars తెప్పించేద్దాం మనోడికి. అండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు కొంచెం వచ్చేసరికి. దీనికి ముందే వెయిట్ చేయాలి మనం.
వస్తుంది. ఇప్పుడు చాలా ఇంకా గైస్ పీకా ఇంకొకటి ఏంటి పడదు. నైస్ గేమ్ ఓవర్. అయిపోయిందా ఒక 2 పవర్ పిక్ నింపేద్దాం. అండ్ మన పవర్ పిక్ చూద్దాం ఇప్పుడు. పవర్ పిక్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. ఈ 2 చాలా వరకు మైనస్ చేసేస్తున్నాయి. సో ఇంకా పవర్ పిక్ అవసరం కూడా లేకుంటున్నాను అయితే ఇంకా. మీ దగ్గర కొన్ని ఇంకా స్టిల్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి నాకు పవర్ పిక్ అవసరం అయితే చేయండి. నైస్ గేమ్ ఓవర్. అని చెప్పడం మర్చిపోయాం గైస్. ఈ మధ్య మనకు కొంచెం క్లోజ్ చేసిందనమాట, వింటారు కదా. ఓకే అయితే అండ్ దయచేసి ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా గైస్. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూడకండి ఏంటంటే ఈ మధ్య మంచి అలవాట్లు నేర్చుకుంటాను. దాపక అయిపోయింది గైస్ పవర్ ఫాల్. అంతే గైస్. ఇంకొక కార్ తెప్పించేద్దాం వీడికి. దాంతో వీడికి ఫుల్గా హ్యాపీ అయిపోతాడు. అప్పుడు మనం వెళ్తున్న రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు ఎక్కడ కొన్ని అటాక్స్ పెట్టేసి. అండ్ క్లాష్ ఆఫ్ క్లాన్స్ లాస్ట్ వీడియో చెప్పినట్టు ఆడాలి గైస్. బికాజ్ ఇది స్ట్రాటజీకి వాటికి సంబంధించింది కాబట్టి మనకు కొంచెం ఐడియా వస్తుంది. That's it. Last two got completed. కాబట్టి ఈ బ్యాటింగ్ వచ్చినట్టు గైస్ ఎంత దుడ్గా ఉంది. అది ఆడిన ఒకటే ఆడకపోయినా ఒకటే అన్నట్టుంది. నైస్. అది అవుతూ మొత్తం నాకింకే జరిగింది రాజ్యం. సో మనకి ఇప్పుడు కొంచెం ఈజీ విన్నాడు కదా. నేను కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేసినాయి కాబట్టి ఇది కూడా అయిపోతుంది. ఓకే గైస్ మనం పికాస్ మరియు 2 ఎయిర్ బలూన్స్ కలిపి మొత్తం స్మాష్ అండ్ ఫినిష్ చేస్తాయి. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఓకే అయితే ఒక పిక్కని ఇక్కడ ఉంటాం, 2 ఎయిర్ బలూన్స్ని ఇక్కడ మ్యానేజ్మెంట్ కోసం ఉంటాం. మిగిలిన పికాస్ ఇక్కడ కొట్టుకోవాలి. ఎంత గైస్ అంత ప్లాన్ ప్రకారం ఉంది. పవర్ పికాస్ ఉంది కదా. నైస్ గేమ్ ఆల్ ఓవర్. ఓ ఇంకా ఇక్కడ ఏముంది, ఆర్మీ క్యాంప్ ఒక్క అయిపోయింది. అండ్ గేమ్ ఓవర్. అన్నట్టు కలుకున్నట్టుగానే ఆరు తెప్పించేసాం. ఇక మనకి రాజ్యంలో ఎలాంటి సంబంధం లేదు. ఒకటి పెట్టేసి వెళ్ళిపోవడమే. రెండు ఖాళీగా ఉన్నాయి కదా, ఇది ఖాళీగా ఉంది కదా గైస్. ఓకే గైస్ మనకైతే కొంచెం మనీ అయితే వచ్చాయి కాబట్టి మనం ఏం పెట్టాలో చూసుకుందాం. దీనికి 2 కావాలి. ఇది 30 లక్షలు. ఆర్మీలో ఇది 25 లక్షలు. మనోడి దగ్గర 17 లక్షలు 18 లక్షలు ఉన్నాయి. మనోడి దగ్గర ఉన్న వాడితో ప్రస్తుతం అయ్యే పని కాదు ఇది. రాజ్యాన్ని మంచి చెప్పకుండా ఇప్పుడు చదువుకున్నాడు అబ్బాయిడు. ఓకే అయితే మనం వీడు ఇంకొంచెం బాగా సర్దాం ఈ రాజ్యాన్ని.
ఓకే అయితే నేను తేడానికి ఇక్కడ కొంచెం స్పేస్ కావాలి. ఇచ్చేట స్పేస్ అదే సెటెడ్. అసలు మనోడికి బ్రెయిన్ మోకాల్లో కూడా గెలిచేసి ప్రస్తుతం మనోడి దగ్గర ఉన్న మనీకి అదంతా పర్వాలేదు. ప్రస్తుతం కదా దీన్ని ఇచ్చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేదంటే దీన్ని అప్డేట్ చేద్దాం. ఎంత కదా 5 minutes కదా ఈజీగా అయిపోద్ది. అప్పుడే 3 minutesకి వచ్చేసింది. 2 minutes. And finally here get 1 minute and here get only 59 seconds and instant completed. ఇదైతే దీని పెట్టడం కొంచెం గంట ప్లేస్ దొరుకుతుంది. సో ఎక్కువ లాంగ్ టైం అనేది పెట్టేసాం అన్నమాట. చేసేద్దాం. తర్వాత వీటిని తీసుకొని మనం సైలెంట్గా మనకేం తెలియదు. కాదు వచ్చాకరిగా భగవాన్ బిచ్చాకరిగా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీటిని అప్డేట్ చేయడానికి నథింగ్ గెట్స్ డన్ అరౌండ్ హియర్ వితౌట్ బిల్డర్స్. అండ్ మధ్యలో కొంచెం దగ్గు వచ్చింది అన్నమాట. దాన్ని ఆపుకునే టైంలో కొంచెం గట్టిగా వచ్చేసాం. ఓకే అయితే ఇప్పుడు మనోడికి రాజ్యం అంతా బాగానే ఉందన్నమాట. ఓకే అయితే నైస్. ఓకే అయితే వీటికి కొంచెం బిల్డ్స్ అవి సెట్ చేద్దాం. ఓకే అయితే వీడికి ఇంకా 143 డైమండ్స్ పెడేద్దామా వద్దా వదిలే, ఎందుకన్నా మంచిది. మళ్ళీ ఏడుస్తాడు. డైమండ్స్ దాచుకుంటుంటే ఏం చేసేవారు నువ్వు. ఫస్ట్ ఇప్పుడు స్ట్రాటజీ అంటే చూద్దాం. లాస్ట్ టైం వీడు స్ట్రాటజీని మార్చడానికి ఏడ్చేసాడు నా మీద పట్టుకుని. ఈసారి ఏంటి గైస్ ఇంత భయంకరమైన స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడు వీడు. ఒకటి అంటే మొత్తం 8 అంతే. 8 గైస్ 8 బాకీ ఉంది వీడికి. 8 కాబట్టి ఇవి 2 వస్తాయి బట్ మనకు అవద్దు. ఇవి 2 వస్తాయి బట్ అవి మనకొద్దు. ఇది 1 వస్తుంది బట్ అది కూడా అనుకోద్దు. మనం ఒక వాల్ బ్రేకర్ నించుకుందాం సేఫ్ ప్లేస్ కోసం. వాల్స్ అవి బ్రేక్ చేయడం కోసం. అండ్ వాల్ బ్రేక్ చేసేటప్పుడు దాన్ని ఎవరో కొట్టకుండానే ఈ జైంట్ ఉంచుకుందాం. జైంట్ని ఫస్ట్ వదిలితేనే అన్ని జైంట్ని కొడతాయి. అప్పుడు మనం వాల్ బ్రేకర్ని వదిలినప్పుడు వాల్ బ్రేకర్ అనేది వాల్ని బ్రేక్ చేస్తుంది. నైస్ ఐడియా కదా. అండ్ ఇప్పుడు మనం మళ్ళీని ఒక గాబ్లిన్ కూడా పెడదాం. కొంతమంది బత్తాయిగాళ్ళు ఉంటారు, ఇలా మూలంలో పెడతారు. అలాంటి వాళ్ళ కోసం గాబ్లిన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఓకే వద్దు గాబ్లిన్ వద్దు. గాబ్లిన్కి అలా మనీని మాత్రమే దోచుకుంటుంది, మర్చిపోయింది. సో దీన్ని పెడదాం. దట్స్ ఇట్. మన వాడి దగ్గర మనీలు చాలా తక్కువ ఉన్నాయి. సో లెట్స్ గెట్ అన్ అటాక్. ఇలాంటివి మనకొద్దు. అండ్ ఇప్పుడు ఇంకా ఏంటి గైస్ ఇలాంటి రాజ్యాలు వస్తే మన పర్సనాలిటీ గురించి చేసే సాటిస్ఫైడ్కి తెలీదా. ఇలాంటి రాజ్యాలు మనం మళ్ళీ ఉన్నటికి అర్థం అవడం కోసం బ్యాక్ వెళ్ళి మళ్ళీ వద్దాం. ఈసారి ఏంటి గైస్ ఇంకా అధ్వానంగా ఇచ్చాడు. గైస్ రాత్ ఈ చేయముందు మరీ అధ్వానంగా. అది గైస్ కరెక్ట్గా వచ్చింది 11. అయిపోయేటప్పటికి ఇంకా 2 మిగిలింది. బట్ మనకి ఇలాంటివి కాదు కావాల్సింది. అటాక్స్ పెట్టుకోకుండా. అండ్ లెట్స్ అటాక్ దిస్. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే చదువుతానమాట ఇప్పుడు ఇది. గో అండ్ దట్స్ ఇట్. వెళ్ళింది ఎవరంతా వీటిల్లో తగలక. ఓకే అయితే
హీలర్స్ అయితే పనులు అవి చేస్తున్నాయి. పీకాస్ మీద అనుకుంటా పన్ను అనుకున్నా పీకాస్ మీద ఏంటి గాయస్ రెండు తప్పదు కదా అలా అయిపోయాయి. అలా అయిపోయింది ఎందుకు ఇది. ఓకే అయితే మన స్క్రీన్ అక్కడ ఉంది. ఓకే అయితే ఇదేం అయితే క్రాస్ చేసింది. ఓ ప్లీజ్ 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 రాణి కమ్మయ్యా హీరోస్ రాణి చూడండి కొంచెం వాము ఇంకేం చూద్దాం. రాణి అయిపోయింది. రాణికి ఏమి చూడదు. Now this is all depending on the peacock. ఆ జైంట్ ఇంకా బతికి ఉన్నాడు. కొడుతున్నాడు కూడా. మనోడి దగ్గర చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో ఎలా ఉన్నాయో. హీలర్స్ అంట, డ్రాగన్స్ అంట, పీకాక్స్ అంట, వీటి పేరేంటి విజార్డ్స్ అంట, వాల్ బ్రేకర్స్ అంట, జైంట్స్ అంట, ఈ ట్రూప్స్ అంట. వీటి పేరు మనకు అంత ఐడియా లేదు. 3 హీరోస్ అంట, 11 మెరుపులంట. ఆ మెరుపులంట వాటి పేరు కూడా మనకు అంత ఐడియా లేదు గైస్. క్యాష్ ఆఫ్ ప్లేస్ మనం ఎక్కువ ఆడాం సో మనకు అంత ఐడియా లేదు. బట్ ఒకప్పుడు ఆడేవాడిని కాబట్టి దాని మీద ఐడియా ఉంది. ఒకప్పుడు నేను ఫుల్గాని వాటిని నేర్చుకున్నాను గైస్. అంటే నా వాటి పేరేంటి స్ట్రాటజీ చూద్దాం. ఇంకా 30 సెకండ్స్ ఉంది. ప్లీజ్ కొట్టు 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 కొట్టు. అరే 24 సెకండ్స్ ఉంది ఇంకా. ప్లీజ్ ఇవేంటి ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయి. అక్కడ అవి చూస్తే ఇంకా వాళ్ళు బ్రేక్ చేయడంలోనే ఉన్నాయి. ఎక్కడ చూస్తే టైం అలా అయిపోతుంది. బ్యాటిల్ ఎండ్స్ ఉన్నాయి. 9 సెకండ్స్ 8 7 6 పోయింది అయితే ఇంకా పోయింది. పోయింది అయిపోయి. అండ్ ఏంటో గైస్ బ్యాడ్ లక్. నా బెస్ట్ ఇచ్చాను కోసం బట్ పర్వాలేదు. ఏంటో సర్లేండి గైస్ లెట్స్ గో కంట్రిబ్యూట్. 4 కలెక్టెడ్. సర్లేండి గైస్ ఇప్పుడు మనమైతేను ఓకే అయితే కొంచెం సౌండ్ అయితే తగ్గించుకుందాం. మరీ ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు మనోడికి 3కి 3 ఉన్నాయి కాబట్టి ఒక దాన్ని అయితేను ఎక్కడుంది లైబ్రరీ వేర్ ఆర్ యూ అని చెప్పడం మర్చిపోయాను గైస్. దీని తర్వాత ఇంకొక క్యాష్ ఆఫ్ క్లాస్ ఫస్ట్ వీడియో అయితే పెట్టబోతున్నాను. చూద్దాం పెట్టగలను పెట్టలేను. ఓకే అయితే చూద్దాం రండి. అండ్ ల్యాబొరేటరీ అదే ఓకే దొరికేసింది. రీసెర్చ్ అండ్ గో హియర్ విల్ గో టు S2. ఇది వచ్చేసిందా వీడు మనకు తెలియకుండా దాన్ని పెట్టేసినట్టు ఉన్నాడు. అసలు దాన్ని పెట్టడానికి మనోడికి ఏదో మోటివేషన్ కావాలి. ఎక్కడ దొరికింది వాడికి మోటివేషను? ఓ ఇక్కడ వీడి పవర్ చూసి అవాక్ అయినట్టు ఉన్నాడు. నాకు అదే తెలుసు కేస్ ఏదో మోటివేషన్ దొరికితే పెట్టేస్తాను అంటే పెట్టను అన్నాడు నాతోను. అది వినగానే నేను నాకు తెలియకుండా ఇవన్నీ చేస్తావరా అని చెప్పి దీంట్లోకి వచ్చాను. ఓకే అయితే చూద్దాం. ఓకే అయితే వీటిని తర్వాత వీడికి మైనర్స్ రాబోతారు అన్నమాట. దాన్ని ఎలాగైనా తెచ్చిపెట్టరా అని కూడా అన్నాడు. ఈసారి అకౌంట్ ఇచ్చాడు అందుకే మనం తెచ్చిపెట్టేద్దాం. ట్రెజరీలోను వీడికి సో ఎలా తెచ్చిపెట్టాం గైస్. బేసిక్ సెన్స్ ఉండవు మనుషుల దగ్గర. ఓకే గైస్ ఇంకా ఇంకా మన వల్ల కాదు గైస్. ఓకే గైస్ ఇంకా మన వల్ల కాదు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అనేది. బాయ్ గైస్.